నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారు కదా, నేనైతే అమ్మవారి దీక్ష తీసుకున్నాను ఈ సంవత్సరం. నేనైతే ఇదే ఫస్ట్ టైం అమ్మవారి దీక్ష తీసుకోవడం. అమ్మవారి దీక్షలో మొదటి రోజు ఎలా జరిగిందో చూసేయండి ఈ వీడియోలో. వినాయకుడి గుడిలో అయితే భవానీ దీక్ష తీసుకున్నాము. ఆ భవానీ దీక్ష తీసుకున్నాక పీఠం దగ్గరికి అయితే వెళ్ళాలి కదా, అక్కడ పూజ చేసుకోవాలి కదా. అమ్మవారి పీఠం అయితే ఈసారి రామాలయంలో పెట్టలేదు, మా ఊర్లోనే, కానీ పొలిమేరులో ముసలమ్మ తల్లి గుడి దగ్గర పెట్టారు. నేను మా చెల్లి భవానీ ఈ దీక్ష తీసుకున్నాము ఈ సంవత్సరము. అమ్మ భవానీ అయితే లాస్ట్ ఇయర్ దీక్ష తీసుకున్నారు, అప్పుడు కూడా వీడియోస్ పెట్టాను, చూసారు కదా. స్థాపన సహిత పీఠ పూజాంగత్వేన దేవతాభ్యో నమః. జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, జై భవానీ, 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 జై భవానీ. ఏం చేసేవే రాత్రి చేసేసావు? జై భవానీ అయిందండి. అందరూ కూడా అక్షరం తీసుకుని ఆ కలసూత్రంతో వేయండి. కరెక్ట్ గా మధ్యలోకి వచ్చిందండి. అంటే అమ్మవారికి కరెక్ట్ గా కలసాన్ని అమ్మవారికి ఎప్పుడు అలాగే పెట్టుకోవాలి. అంటే అది కలసం అయితే పెట్టేసుకున్నాము. కలసం పెట్టుకున్నాక అక్కడ అష్టోత్తరం అవి చదువుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత మాకైతే వడి సిద్ధం చేసేసారు అక్కడ భవానీలందరికీ. అక్కడే అందరం కలిపి చేసుకుందాం అనుకున్నాము. అయితే వడి భిక్ష కూడా అక్కడే స్వీకరించాము. కానీ మాకైతే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది, 3 పూట్ల వెళ్ళాలి కదా, అందుకు. ఇప్పుడైతే ఇంకా పొద్దున్న సాయంత్రము పూజకైతే వెళ్దామని నిర్ణయించుకున్నాము. నైట్ వడి నుండి ఇంట్లోనే చేసేసుకుంటున్నాము. ఇంకా మార్నింగ్ వడి ఉప్మా, ప్రసాదంగా పరమాన్నం. మార్నింగ్ ఇంట్లో పూజ అయితే చేసుకోలేదని అక్కడి నుంచి వడి అయితే తీసుకొచ్చేసుకున్నాము ఇంటికి. మధ్యాహ్నం భిక్షలోకి పులిహోర, పెసరపప్పు చారు, అలాగే అప్పడం, పెరుగు. ఇప్పుడైతే ఇంకా కుంకుమ పూజ అయితే చేసేసుకుని వచ్చేసాము ఇంటికి. ఇప్పుడు వడి అయితే పూరి. అందరూ చెప్పండి, జై బోలో భవానీ మాతకి జై. భవానీ దీక్షలో మొదటి రోజు అయితే ఇలా జరిగింది. జై భవానీ.